హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 9వ తరగతి జాగ్రఫీలో భాగంగా మొదటి పాఠం భారతదేశం పరిమాణం మరియు ఉనికి, ఇండియా సైజ్ అండ్ లొకేషన్ గురించి తెలుసుకుందాం. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తర అర్ధగోళం. భారతదేశ ప్రధాన భూభాగం ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య. భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్న రేఖ ఏది? కర్కట రేఖ లేదా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అంటే 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం. భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో ఉన్న దీవులు అండమాన్ మరియు నికోబార్ దీవులు. భారతదేశ ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఉన్న దీవులు లక్షద్వీపులు. 2004 సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయిన భారతదేశానికి, అంటే ఇండియన్ యూనియన్ దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. భారతదేశం భూభాగం విస్తీర్ణం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతంగా ఉంది? 2.4%. భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద దేశం? 7వ అతిపెద్ద దేశం. భారతదేశం భూ సరిహద్దు ఎంత? 15,200 కిలోమీటర్లు. అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీపులతో సహా భారతదేశ ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు. భారతదేశానికి వాయవ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలలో సరిహద్దులుగా ఉన్న పర్వతాలు తరుణ ముడుత పర్వతాలు. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు 30 డిగ్రీలు. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని గంటల సమయం వ్యత్యాసం ఉంది? 2 గంటలు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం, అంటే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం డాష్ గుండా వెళుతున్నది. మీర్జాపూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మొత్తం భారతదేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్న భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం. భారతదేశ ప్రామాణిక రేఖాంశం లేదా 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం ఈ నగరం గుండా వెళుతున్నది. మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్. తూర్పు పశ్చిమాసియా మధ్య కేంద్ర స్థానంలో ఉన్న భూభాగం భారత భూభాగం. సూయజ్ కాలువ ఎప్పుడు ప్రారంభించబడినది? 1869లో. 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది? 7,000 కిలోమీటర్లు. సూయజ్ కాలువ వీటిని కలుపుతుంది: మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం. సూయజ్ కాలువ ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రాన్ని డాష్ మహాసముద్రంతో కలుపుతుంది.
హిందూ మహాసముద్రం, భారతీయుడు. రష్యా భూభాగం విస్తీర్ణం ఎంత? 17.09 చదరపు కిలోమీటర్లు. కెనడా భూభాగం విస్తీర్ణం ఎంత? 9.98 చదరపు కిలోమీటర్లు. యుఎస్ఏ భూభాగ విస్తీర్ణం ఎంత? 9.83 చదరపు కిలోమీటర్లు. చైనా భూభాగం విస్తీర్ణం ఎంత? 9.60 చదరపు కిలోమీటర్లు. బ్రెజిల్ భూభాగం విస్తీర్ణం ఎంత? 8.51 చదరపు కిలోమీటర్లు. ఆస్ట్రేలియా భూభాగం విస్తీర్ణం ఎంత? 7.69 చదరపు కిలోమీటర్లు. భారతదేశం భూభాగం విస్తీర్ణం ఎంత? 3.28 చదరపు కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగపు ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగపు తూర్పు పడమర కొనల మధ్య దూరం 2933 కిలోమీటర్లు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశ వాయువ్య సరిహద్దు దేశాలు ఏవి? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. భారతదేశ ఉత్తర సరిహద్దు దేశాలు ఏవి? చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్. భారతదేశ తూర్పు సరిహద్దు దేశాలు ఏవి? మయన్మార్, బంగ్లాదేశ్. సముద్రం మీదుగా భారతదేశ దక్షిణ పొరుగు 2 ద్వీప దేశాలు ఏవి? శ్రీలంక, మాల్దీవులు. 1947కు ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి? 2. అవి ప్రావిన్స్లు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. 2 స్వదేశీ సంస్థానాలు. శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేస్తున్న జలసంధి పాక్ జలసంధి. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ భారతదేశం నుండి ఏ దేశాన్ని వేరు చేస్తున్నది? శ్రీలంక. లక్షద్వీపులకు దక్షిణాన ఉన్న దీవులు ఏవి? మాల్దీవులు. స్కూల్ భువన్ అనేది పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్. సిఈఆర్టీ విద్యా ప్రణాళిక ఆధారంగా ఎన్ఆర్ఎస్సి లేదా ఐఎస్ఆర్ఓ యొక్క సౌజన్యంతో రూపొందించిన పోర్టల్ ఏది? స్కూల్ భువన్. https భువన్ యాప్ 1 nrsc.government.in /mhrd NCERT. క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, త్రిపుర. జవాబు ఒడిశా. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం 97°25' తూర్పు, 68°7' తూర్పు, 77°6' తూర్పు, 82°32' తూర్పు. జవాబు 97°25' తూర్పు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న దేశం? చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్. జవాబు నేపాల్. నీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలని అనుకుంటే
మీరు భారతదేశంలోని ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళతారు? పుదుచ్చేరి, లక్షద్వీపులు, అండమాన్ మరియు నికోబార్, డామన్ మరియు డయ్యూ. జవాబు లక్షద్వీపులు. నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. భూటాన్, తజికిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. జవాబు తజకిస్తాన్. అదనపు సమాచారం. భారతదేశాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? జంబూద్వీపం, కల్ప వృక్షం, కాంతి ద్వీపం, జంబూకం. జవాబు జంబూద్వీపం. సంస్కృతంలో జంబూక వృక్షం అనగానేమి? మామిడి వృక్షం, నేరేడు వృక్షం, మర్రి చెట్టు, మేడి వృక్షం. జవాబు నేరేడు వృక్షం. ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది? గంగా నది, తపతీ నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది. జవాబు సింధు నది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు. అలాగే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ 10th క్లాస్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 1గా మరియు 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 2గా రూపొందించడం జరిగింది. ఈ రెండు బుక్స్ 45 రోజుల్లో 10 సార్లు చదవవచ్చు. అంటే అకాడమీ బుక్స్ మనం 10 సార్లు చదివినట్లే. ఈ రెండు బుక్స్ వెల ₹700 మాత్రమే. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ ₹200 మాత్రమే. కావాల్సిన వారు 996664667776కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.